పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రేమ మలినవో సర్వేశ్వర. ఈరోజు ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారం రోజున తిరు కుటుంబ మహోత్సవాన్ని పండుగను కొనియాడుతున్నటువంటి ఈ తరుణములు మీ దీవెనలు ఆశీర్వాదాలు మా మీద దయచేయండి. ఆ తిరు కుటుంబంలో ఉన్నటువంటి యేసు మరియా జోజప్ప గారు ఆ యొక్క దీవెనలు మా కుటుంబాలపై నింపండి. ఈ సంవత్సరము 2023 సంవత్సరం చివరి రోజున ఉన్నాం. ఈ 365 రోజులు ఇంతవరకు కూడా మమ్ము కాచి కాపాడినందుకు వందనాలు. రానున్న నూతన సంవత్సరం ఈరోజు అర్ధరాత్రి పూజలో పాల్గొని మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందుతూ ఓ ఇమ్మానుయేలు దేవుడా, మీ దయ వల్ల మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఈ తరుణములో మీ ప్రేమ కరుణ దీవెనలు మాకు దయచేయండి. ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలందరి కుటుంబాలపై వారి పిల్లలపై మీ దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఇంకా చాలా కుటుంబాలు చీకటి ప్రపంచంలో పాప జీవితంలో దూరం అయిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలు కూడా తిరిగి రావాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. దుష్ట శక్తుల నుండి సాతాను శక్తుల నుండి మమ్మందరినీ కాచి కాపాడమని అమ్మా మరియ తల్లి మీ కుమార్ని యొక్క దీవెనలు, పునీత జోజప్ప గారి యొక్క ఆశీర్వాదాలు, ఆ తిరిగి కుటుంబంలో ఉన్నటువంటి మంచి గుణాలు మా అందరి కుటుంబాల మీద దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం ఇక్కడ 2 చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అద్భుత శక్తి గల దివ్య బాలి యేసు యొక్క దీవెనల ద్వారా ఈ 2023 సంవత్సరాన్ని మనం ముగించుకొని ఈరోజు అర్ధరాత్రి నుండి మనం నూతన సంవత్సరంలోకి అడిగి పెడుతూ ఉన్నాం. ఈ 365 రోజులు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లని, మనందరినీ కూడా కాచి కాపాడేందుకు ఆ గొప్ప దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున క్రిస్మస్ వేడుకలో మనం ఉన్నాం. ఇంకా వచ్చే ఆదివారం వరకు కూడా మనం ముగ్గురు రాజుల పండుగ, క్రీస్తు సాక్షాత్ గారు పండుగ ద్వారా ఈ క్రిస్మస్ వేడుకలన్నీ కూడా మనం ముగించుకోబోతున్నాం. మరి ఈ ఆదివారం రోజున తిరు కుటుంబం హోలీ ఫ్యామిలీ పండుగను కొనియాడుతూ ఉన్నాం. తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆ తిరు కుటుంబంలో ఎవరెవరున్నారు? ముఖ్యంగా ఎవరెవరున్నారు? యేసు, మరియా, జోజప్ప గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తిరు కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా, ప్రతి పిల్లలు, తల్లి, కుటుంబం, తండ్రి, భార్య, పిల్లలందరూ కూడా తిరు కుటుంబాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఆ తిరు కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు, అన్ని దీవెనలు ఎలా జీవించారు కుటుంబ వ్యవస్థను, అలాంటి కుటుంబాలుగా తయారు కావాలి అని తల్లి శ్రీసభ మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ రోజున. మరి క్రిస్మస్ పండగ తర్వాత వచ్చే ఆదివారం ఈ తిరు కుటుంబ పండగ అని చెప్పవచ్చు. థాయిలాండ్ దేశంలో ఎంతగానో ఆ దేశం ఎలా ఉందో మీ అందరికీ తెలియదు చాలామందికి. థాయిలాండ్ దేశంలో తల్లి గర్భములో ఉన్నప్పుడు, పిల్లలు పిండంగా ఉన్నప్పుడు ఇంజక్షన్లు తీసుకొని, పిండాన్ని తీసుకొని తల్లిదండ్రులు అమ్ముకుంటూ ఉన్నారు పిల్లల్ని. చూడండి, థాయిలాండ్ దేశాలలో కొన్ని దేశాలు ఇంకా ఉన్నాయి అలాంటి దేశాల వల్లే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లల్ని ఆ ఇంజక్షన్ల ద్వారా తీసేసుకొని అమ్ముకుంటున్నారు. లక్షలకి, కోట్లకి అమ్ముకుంటూ ఉన్నారు. అలా మీ తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు అలా కాదు.
ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మనందరినీ కూడా జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వందరూ చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాయిలాండ్ దేశంలో మిగతా దేశాలలో పిల్లలు మాకొద్దు, డబ్బులు కావాలా, కుటుంబాలు మాకొద్దు అని పిల్లల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారు తమ జీవితం కోసం అమ్ముకుంటూ జీవితాన్ని దేవుడిగా వారు చేసుకుంటూ ఉన్నారు. అలా మన తల్లిదండ్రులు కాదు. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఈ లోకంలో ఉన్నారు అంటే తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించారు నేను. నీవు కూడా అలాంటి జీవితాన్ని జీవించు. దేవుడు అంటే భయం భక్తి భావంతో ఉండాలా. ఏదో అమాసకుడానికి చర్చలు కావడం, దేవుడి మొక్కుకోవడం, ప్రార్థన చేయడం కాదు. ఆ రోజులో మీ తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు అలా ఉంటే ఎలా ఉండేవాళ్ళం మనం ఆలోచించండి ప్రియ దేవుని పిల్లల. ఆ రోజు మన తల్లిదండ్రులు చక్కగా దేవుని యొక్క విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవించి ఈరోజు ఈ అందమైన ప్రపంచంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు జీవిస్తున్నాను అంటే మన తల్లిదండ్రులు త్యాగం చేశారు. త్యాగం చేసినటువంటి విలువను మీరు గుర్తించాలి. ప్రార్థన అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, భయభక్తులు ఎలా ఉండాలి, దైవ సేవకులు ఎలా ఉంటే ఎలా గౌరవించాలి, ఎలా వాళ్ళ మాట వినాలి, పూజ ప్రార్థన ఎలా పాల్గొవాలి, తల్లిదండ్రులు నేర్చుకున్నారు. ఆ రోజులలో నేర్చుకొని మీరు కూడా అలా జీవించాలి. మీ కుటుంబాలు, మీ పిల్లలు అని నేర్పించి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. థాయిలాండ్ దేశంలో ఇంకా మిగతా దేశాల్లో మీ తల్లిదండ్రులు అప్పుకుంటే ఈరోజు మీరు ఉండేవారు కాదు. ఈ అందమైన ప్రపంచంలో వారి తల్లిదండ్రులు చేసినటువంటి కృషి త్యాగం అని చెప్పవచ్చు, సాక్రిఫైస్ అని చెప్పవచ్చు. అలాంటి తల్లిదండ్రులు మనకి ఇచ్చినందుకు దేవునికి మరొకసారి గట్టిగా చెప్పడం బట్టి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తీరు కుటుంబం యేసు మరియా జోయబగా ఆ కుటుంబం గురించి మనం నేర్చుకోవాలి. మరి ముందుగా తీరు కుటుంబానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం గుర్తించుకుందాం. మొట్టమొదటి కుటుంబం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎక్కడున్నారు కుటుంబం? పరలోకంలో ఉన్నటువంటి కుటుంబం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరలోకంలో ఉన్నటువంటి కుటుంబం అని ఆ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కుటుంబం పరలోకంలో ఉండి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చే కుటుంబం ఈ ముగ్గురు, ఈ కుటుంబం అని చెప్పవచ్చు. కుటుంబాలు అందుకొని ఆ కుటుంబాల నుండి మనమే నేర్చుకోవాలి, విశ్వాసంతో జీవించడం నేర్చుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ పరలోక కుటుంబం నుండి మన కుటుంబాలు కూడా విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అప్పుడే నీ కుటుంబం, నీ పిల్లలందరికీ కూడా దీవించబడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. తీయండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆ కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, పరలోక కుటుంబం నుండి దేవుడు ఏ విధంగా పొందుతూ మనం ఏ విధమైన కుటుంబాలుగా ఉండాలని తెలియజేస్తున్నారు. నీ ప్రభువైన దేవుని యందు విశ్వాసం ఉంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక కుటుంబంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉన్నారో, విశ్వాసం కలిగి ఒకరితో కలిసి జీవించారో, పరిశుద్ధాత్మతో కలిసి ఒకే దేవుడిగా ఉన్నారు. మనం కూడా వారి యందు విశ్వాసం కలిగి జీవిస్తే ఏమవుతుంది? మన కుటుంబాలు ఏమవుతూ ఉంటాయి? రక్షింపబడుతూ ఉంటాయి. విశ్వాసం అనేది వరము దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు మన కుటుంబాలు రక్షింపబడతాయి అని ప్రభు తెలియజేస్తున్నారు. రెండవ కుటుంబం యేసు మరియా జోజప్ప గారు తిరి కుటుంబం. ఎవరి కుటుంబం? ఆ కుటుంబం తిరి కుటుంబం. యేసు మరియా జోజప్ప గారు తిరి కుటుంబం. ఆ కుటుంబంలో కష్టాలు, బాధలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎంత బాధపడ్డారు. నీవు, నీ
బాధలు శ్రమలు అన్నీ కూడా భరించి విశ్వాసంతో తండ్రి దేవుని యందు ఆ నమ్మకం నుంచి శుభవచనాల ద్వారా వారి జీవితాన్ని గడిపారు. ఆ తిరిగి కుటుంబం యేసు మరియా జోయప్పగా. ఆ కుటుంబంలో ప్రేమ ఉంది, ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి, ఆ కుటుంబంలో భగవంతుని యొక్క దీవెనలు ఉన్నాయి. అలా మన కుటుంబాలు కూడా దేవుని మీద ఆధారపడి ఒకే దేవుని మనం ఆరాధించాలి. అటు ఇటు కొన్ని విశ్వాసం వల్ల అటు ఇటు కుటుంబాలుగా జీవించవద్దు. ఆ తిరుగు కుటుంబం ఒకే విశ్వాసంలో జీవించి ఉన్నారు. మీరెవరైనా పూజించుకోండి, మీరెవరైనా ఆరాధించుకోండి, మా గొప్ప దేవుని మాత్రమే మేము ఆరాధిస్తామని ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా ఒకే దేవుని వారు విశ్వసించి ఉన్నారు. అందుకని మనం చూస్తున్నాం యెహోషువకి వెళ్ళి న్యాయాధిపతుల ముందు ఉంటుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15 వచనం చూద్దాం. న్యాయాధిపతుల ముందు ఉంటుంది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15 వచనం చూద్దాం. మరి ఆ కుటుంబం ఏ విధంగా సాక్ష్యం పలుకుతుంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ 24వ అధ్యాయం 15 వచనం న్యాయాధిపతులకు ముందుగా ఉండే గ్రంథం. మీరు యావే దేవుని పూజించినచో మరి ఎవరిని మీరు పూజిస్తారు, ఆరాధిస్తారు? తర్వాత నేడే ఒక నిర్ణయం, ఒక డిసిషన్ మీరు తీసుకోండి. మీ పిల్లలు యూఫ్రటీస్ కావలి నదికి వచ్చిన దేవతలను మీరు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులను పూజించదలచుచో దైవవ్రతం కొలుకుడు. మీరు నా కుటుంబమును మాత్రము నేను నా కుటుంబం మాత్రము, నా ఫ్యామిలీ మాత్రము, నా కుటుంబం మాత్రము యాభైను మాత్రమే ఆరాధిస్తాం. వేదిక చెప్పాలి. మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో మాకు అనవసరం. నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరూ కూడా 50 దేవుడిని మేము పూజిస్తాం, ఆరాధిస్తామని సాక్ష్యం పలికారు. అలా మన కుటుంబాలు కూడా ఆ విశ్వాసంతో, ఒకే విశ్వాసంతో ఉన్నారు. నేను, నా కుటుంబం ఆ గొప్ప దేవుని పూజిస్తాం, ఆరాధిస్తామని నమ్మకం ఉండాలి. ఆ తిరుగు కుటుంబం వలె, ఈ యెహోషువ కుటుంబం వలె మన కుటుంబాలు కూడా 50 దేవుని మాత్రమే ఆరాధిస్తాం. వేరే దేవుడు నాకు అనవసరం, లేడు, ఈ దేవుడే గొప్ప దేవుడని విశ్వాసం ఈ కుటుంబానికి రావాలి. కొంతమంది అటు ఇటు ఆచారాలు, ఏ ఆచారాలు పాటిస్తారో తెలియదు. కొంతమంది అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, ఇటు చివరికి మళ్ళీ తిరిగి వస్తారు. అలాంటి కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ లోకంలో? ఏ ఆచారాలు పాటిస్తున్నారు మీరు? మీ ఆచారాలు, మీ పద్ధతులు ఎప్పుడు బయటపడతాయంటే పండగ టైంలో, శుభకార్యాల టైంలో, పెళ్లి టైంలో, ఇల్లు కట్టుకున్న టైంలో బయటపడతారు. మీరు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారు? ఆ దేవుని కుటుంబం వల్లే మన కుటుంబాలు అలా ఒకే కుటుంబంగా
ఒకే దేవుని మనం ఆరాధించాలి. ఆ తిరు కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమలాగా ఎలా ఉన్నారు కుటుంబం? ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కూడా వేరే దేవుని పూజించలేదు, ఆరాధించలేదు. యోసువ కుటుంబం కూడా ఉంటుంది, మీరు ఎవరైనా పూజించుకొని ఆరాధించుకోండి, నేను నా కుటుంబం ఆ గొప్ప దేవుని మేము ఆరాధిస్తామన్నా. అది మన విశ్వాసంలో ఎదిగి కుటుంబాలుగా తయారు కావాలి. అంతేకాని ఆచారాలు పద్ధతులు ఏదేదో నేర్చుకొని దేవుని దూరం అయిపోతూ దైవ సేవకుల మాట పెంచుకొని పెడుతూ ఉంటే కష్టాలు బాధలు తప్పక వస్తూ ఉంటాయి. నీ ఎవరు నమ్ముకున్నా ముందు తర్వాత ఎదుగుతున్నావు నీ జీవితం ఆలోచించండి. ఇప్పుడు ఇది రెండవ కుటుంబం. మూడవ కుటుంబం తండ్రి తల్లి పిల్లలు. ఇది మన కుటుంబం. ఈ లోకంలో జీవించే కుటుంబం మన కుటుంబాలు. ఆ కుటుంబాలు కూడా తండ్రి తల్లి పిల్లలు ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబం. ఫస్ట్ పరలోక కుటుంబం. ఎవరెవరున్నారు పరలోక కుటుంబంలో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇది పరలోక కుటుంబం. మరి తిరు కుటుంబంలో ఎవరెవరున్నారు? తిరు కుటుంబంలో ఎవరెవరున్నారు? యేసు మరియా జోజప్ప గారు. ఇది తిరు కుటుంబం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎవరెవరు? తండ్రి తల్లి పిల్లలు. ఈ లోకంలో ఉన్నటువంటి మన కుటుంబాలు. మరి ఎలా ఉన్నాయి మన కుటుంబాలు? పరలోక కుటుంబంతో పోల్చుకోండి ఒకసారి. రెండవది తిరు కుటుంబంతో పోల్చుకోండి ఒకసారి. మూడవది మన కుటుంబాలు తండ్రి తల్లి పిల్లలు ఎలా జీవిస్తున్నారు? ఎలా ఉన్నాయి మన కుటుంబాలు? ఆలోచించండి ఒకసారి. ఒక తండ్రి ఒక పక్క వెళ్ళిపోతాడు, తల్లి ఒక పక్క పోతుంది, పిల్లలు ఒక పక్క పారిపోతూ ఉన్నారు. ఇంకా ఎలాంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అలా కాకుండా పరలోక కుటుంబం నుండి మనం నేర్చుకోవాలి, తిరిగి కుటుంబం నుండి మనం నేర్చుకోవాలి. అప్పుడే ఈ కుటుంబానికి ధైర్యంతో నింపుతూ ఉంటాడు యావే దేవుడు. తన కుమారుడు ఈ తిరుగు కుటుంబం యొక్క ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. అందుకని మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము తీయండి ఒకసారి. ఆది కాండము 50వ అధ్యాయం 21వ వచనం. అలాంటి కుటుంబాలను ప్రభు ఎంత చక్కగా దీవిస్తున్నాడో చూద్దాం. ఆది కాండము 50వ అధ్యాయం 21వ వచనం. మీరు ఏమీ భయపడిన అవసరం లేదు. నేను మిమ్ములను మీ పిల్లలను ఆదరింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి మన కుటుంబాలు తండ్రి తల్లి బిడ్డలు పిల్లలందరినీ కూడా భయపడాల్సిన నేను ఉన్నాను, నేను మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని దీవిస్తాను అంటున్నాను. మరి ఎందుకు అటు ఇటు పారిపోతూ ఉంటారు? మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. నిన్ను తల్లి తండ్రి పిల్లల్ని దీవిస్తున్నటువంటి దేవుడు మరి మన జీవితాలు మన విశ్వాసం మన భయము భక్తి భావాలు ఎలా ఉన్నాయి? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు తల్లి శ్రీ సభ అంతటా కూడా తిరిగి కుటుంబ పండుగలు కొనియాడుతుంది. ఈ రోజు మొదటి పట్టణం విన్నాం, రెండవ పట్టణంలో ఆలకించి ఉన్నాం, సుశేషన్ కూడా ఆలకించి ఉన్నాం. ఒక్కొక్క పట్టణాల్లో ఒక్కొక్క దీవెనలు అపరాధ కుటుంబాన్ని మన కుటుంబాలు మా తిరిగి కుటుంబాలు ఏ విధంగా దీవించి ఉన్నారు. చక్కగా మన కుటుంబాలు ఇంకా భయభక్తులు రావా చూస్తున్నారు. కానీ 2023 సంవత్సరంలో ఆ తిరుగు కుటుంబ దీవెనల ద్వారా మన కుటుంబాలు దీవించబడి ఉన్నాయి. చివరి రోజు ఈ రోజు. మరి చివరి రోజున ఆ తిరుగు కుటుంబ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనతో రావాలి అని ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం నీ పిల్లలు ఎప్పుడు కూడా కొన్ని మంచి దీవెనలు పొందాలా. నీ కుటుంబం ఎప్పుడు కూడా దైవ ఆశీర్వాదంతో నింపబడి ఉండాలి. నీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉండాలి. నీ కుటుంబం అంతా కూడా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, దీవెనలు, విశ్వాసం, భయభక్తులు కలిగి జీవించాలి. ఆ తిరుగు కుటుంబంలో నుండి మంచి సత్గుణాల ద్వారా అప్పుడే నీ కుటుంబం నీ పిల్లలు దీవించబడుతూ ఉంటారు. మరి ఈ రోజు గొప్ప దినం అర్ధరాత్రిలో పాల్గొని ఆ తిరుగు కుటుంబ దీవెన ద్వారా యేసు మరియా జోజప్ప గారు దీవెన ద్వారా కొత్త సంవత్సరాన్ని చూడబోతూ ఉన్నాం. కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఇంకా గొప్పగా మన కుటుంబాలు మన పిల్లలు కూడా దీవించండి. ఓ యేసు మరియా జోజప్ప గారు మా కుటుంబాలు పిల్లలు ఆశ్రయించండి. దుష్ట శక్తుల నుండి సాతాన శక్తుల నుండి దీవించండి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆశీర్వాదాలు దీవెనలు అనేకంగా కుమరించబడుతూ ఉంటాయి.
కాచి కాపాడాలని మరి ఈరోజు ఈ తిరుకుటుంబ పండగ రోజున మన కుటుంబాలను మన పిల్లలను అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయి. ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో మమ్మల్ని దీవించండి, ఆయన ఆశీర్వదించండి, మీ ప్రేమ కరుణతో కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నా. మరి ఈరోజు ఈ తిరుకుటుంబ పండగ రోజున మా కుటుంబాలు మా పిల్లలందరినీ కూడా దీవిస్తూ రానున్న నూతన సంవత్సరం 2024లో ఇంతకంటే గొప్పగా శుభములతో శుభకార్యాలతో దీవెనలతో అమ్మా మరియ తల్లి జోజప్ప గారు దివ్య బాలి యేసువ దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరు లేచి నిలబడి